Hi friends, welcome to Anshu's library. Today's topic is about solar energy. And in this class, I am going to discuss about some solar energy harnessing devices. They are solar heat collectors, solar cells, solar water heaters, solar furnaces, solar power plants. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. So let's start the class. Solar energy. We know that solar energy is one of the renewable energy resource. Renewable means we know that మనం ఎంత యూస్ చేసుకున్నా కూడా తిరిగి రీజనరేట్ అయ్యే ఎనర్జీ సోర్సెస్ని సోలార్ ఎనర్జీగా మనం చెప్పుకోవచ్చు. తిరిగి జనరేట్ అయ్యే వాటిని రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్గా చెప్పుకోవచ్చు. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ. First of all, sun is the ultimate source of energy is either directly or indirectly for all other form of energies. ఏ టైప్ ఆఫ్ ఎనర్జీకైనా సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్సైడ్ ద సన్ రిలీజెస్ ఎనార్మస్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ లైట్. సో మనకి సన్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ వల్ల విచ్ రిలీజెస్ ఎనార్మస్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ లైట్. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యూజన్ రియాక్షన్స్ అంటే మనకి వి నో దట్ న్యూక్లియర్ ఎనర్జీలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే టూ లైటర్ రేడియో ఐసోటోప్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ దగ్గర దే ఫ్యూజ్ టుగెదర్ అండ్ రిలీజెస్ ఎనార్మస్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ. సో అలాంటి రియాక్షన్సే సన్లో జరగడం వల్ల మనకి హీట్ అండ్ లైట్ రూపంలో అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ వాట్ అబౌట్ సోలార్ కాన్స్టెంట్? So the solar energy received by the near earth space is approximately 1.4 kilojoules per second per meter square, known as solar constant. So what about solar constant? సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మన ఎర్త్ స్పేస్కి రీచ్ అవుతుంది, దట్ ఈజ్ 1.4 కిలోజౌల్స్ పర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. పర్ మీటర్ స్క్వేర్ ఏరియాకి పర్ సెకండ్కి ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎర్త్ స్పేస్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ సోలార్ కాన్స్టెంట్. And then there are several techniques for harnessing solar energy. Some important solar energy harvesting devices are, the first one is solar heat collectors. These can be passive or active in nature. So మనకి two types of heat collectors అనేవి ఉన్నాయి, passive heat collectors and active solar heat collectors. ప్యాసివ్ అనగానే అక్కడ ఆ టర్మ్లోనే అర్థమవుతుంది. ప్యాసివ్ మీన్స్ ఒక స్లో మోడ్లో కనుక హీట్ని అబ్జర్వ్ చేస్తే దట్ టైప్ ఆఫ్ డివైస్ ఈస్ ప్యాసివ్ సోలార్ హీట్ కలెక్టర్స్. On natural materials like stones, bricks, etc., or materials like glass which absorbs heat during the daytime and releases it slowly at night time. సో మనకి ఇక్కడ ప్యాసివ్లో ఏం జరుగుతుంది, న్యాచురల్ మెటీరియల్స్ని యూజ్ చేస్తారు, లైక్ స్టోన్స్ కానీ బ్రిక్స్ కానీ గ్లాస్ కానీ ఇలాంటివి యూజ్ చేసి మనకి ఎనర్జీ అనేది ట్రాపింగ్ జరుగుతుంది. ట్రాపింగ్ జరిగింది మనకి డే టైం మొత్తం కూడా ఆ అబ్జార్బ్ అయిన హీట్ని మనం ఫర్దర్ యూటిలైజేషన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే హీట్ అనేది during night time it slowly releases the heat. So that type of harnessing device is passive solar heat collectors. And coming to active solar heat collectors, pump a heat absorbing media through a small collector which is normally placed on the top of the building. సో ఇలాంటి సోలార్ ఏవైతే మనకి క్యాప్చర్ చేసే హీట్ కలెక్టర్స్ అనేవి టాప్ ఆఫ్ ద బిల్డింగ్ పైన రూఫ్ మీద ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ స్మాల్ కలెక్టర్స్ అనేవి ఉంటాయి. అండ్ దెర్ ఈజ్ అబ్జార్బింగ్ మీడియా. సోలార్ ఎనర్జీని ట్రాప్ చేయడానికి ఒక అబ్జార్బింగ్ మీడియా ఈజ్ ఎయిదర్ ఏ ఎయిర్ ఆర్ ఏ వాటర్ని యూజ్ చేసి హీట్ అనేది ట్రాప్ చేయడం జరుగుతుంది. సో దట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ సోలార్ హీట్ కలెక్టర్ బై యూజింగ్ ఏ అబ్జార్బింగ్ మీడియా. And coming to solar cell, they are also known as photovoltaic cells or PV cells. Solar cells are made up of thin wafer of semi-conducting material. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సెల్స్ని పీవీ సెల్స్ అంటాం, ఫోటోవోలటాయిక్ సెల్స్ అంటాము. సో దీస్ సోలార్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లైక్ సిలికాన్ అండ్ గ్యాలియం. వెరీ ఇంపార్టెంట్, సోలార్ సెల్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది విచ్ ఆర్ మేడప్ ఆఫ్ సిలికాన్ అండ్ గ్యాలియం. సిలికాన్ అండ్ గ్యాలియం అనగానే they are semiconductor materials. When solar radiations fall on them, a potential difference is produced which causes flow of electrons and produce electricity. సో సింపుల్, మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే సన్ రేస్ అనేవి ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ మీద ఫాల్ అవుతుందో ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ విచ్ లీడ్స్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. అండ్ దెన్ జస్ట్ లుక్ ఎట్ ది సోలార్ ప్యానెల్స్. సో మనకి దీస్ ఆర్ ఆల్ సోలార్ ప్యానెల్స్. సో ఈచ్ సెల్ని మనం సోలార్ సెల్గా
చెప్పుకోవచ్చు. సో దీస్ సోలార్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెయిన్లీ సిలికాన్ అండ్ అలాగే గ్యాలియం. సో సిలికాన్ అండ్ గ్యాలియం, దీస్ ఆర్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. వెనెవర్ ద సన్ రేస్ fall on them, a potential difference is produced which causes flow of electrons, so and produces electricity. So ikkada manaku jarige process, and then the potential difference produced by a single PV cell, that is 4 centimeter square size, is about 0.4 to 0.5 volts. So enta potential difference anedi produce avutundi per 4 centimeter square size ki 0.4 to 0.5 volts and produces a current of 60 milliamperes. A group of solar cells join together in a definite pattern to form solar panel. సో సోలార్ ప్యానెల్స్ అనేవి ఎలా ఫామ్ చేస్తారు? ఈ సోలార్ సెల్స్ని ఒక డెఫినెట్ ప్యాటర్న్లో జాయిన్ చేసి విచ్ ఫార్మ్ సోలార్ ప్యానెల్స్ which harness a large amount of solar energy and can produce electricity enough to run street lights, irrigation, water pumps. సో స్ట్రీట్ లైట్స్ కంటిన్యూగా రన్ చేయడానికి కావచ్చు, ఇరిగేషన్లో వాటర్ సప్లై, వాటర్ పంపింగ్ కావచ్చు, వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. And then solar cells are widely used in calculators, electronic watches, street lighting, traffic signals, water pumping. సో వీటన్నిటికీ కూడా సోలార్ సెల్స్ని యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సోలార్ సెల్స్. అండ్ దెన్ కమింగ్ టు సోలార్ వాటర్ హీటర్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ an insulated box painted black from inside and having a glass lid to receive and store solar heat. సో సోలార్ వాటర్ హీటర్స్ అంటున్నాము, అందులోనే మనకి అర్థమవుతుంది వాటర్ని హీట్ చేసే డివైజెస్. సో మెయిన్గా దీనికి ఇట్ మెయిన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్సులేటెడ్ బాక్స్ అనేది ఉంటుంది అండ్ పెయింటెడ్ బ్లాక్ ఫ్రమ్ ఇన్సైడ్ నుంచి మనకి ఒక బ్లాక్ కలర్లో కోటింగ్ అనేది ఉంటుంది. అండ్ హ్యావ్ ఏ గ్లాస్ లిడ్ టు రిసీవ్ అండ్ స్టోర్ సోలార్ హీట్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక గ్లాస్ లిడ్ అనేది కూడా ఉంటుంది. ఇన్సైడ్ ద బాక్స్ ఇట్ హ్యాస్ బ్లాక్ పెయింటెడ్ కాపర్ కాయిల్ through which cold water is made to flow in, which gets heated and flow out into a storage tank. సో మనకి ఏదైతే ఒక ఇన్సైడ్లో ఆ బాక్స్లోనే మనకి వాటర్ ఒక పైప్ లైన్ లాంటిది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్లాక్ పెయింటెడ్ కాపర్ కాయిల్ అనేది ఉంటుంది. కోల్డ్ వాటర్ అనేది దాని నుంచి అలా ఫ్లో అయ్యేటప్పుడు మనకి వాటర్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయ్యి స్టోరేజ్ ట్యాంక్లోకి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ద హాట్ వాటర్ ఫ్రమ్ ద స్టోరేజ్ ట్యాంక్ ఫిట్టెడ్ ఆన్ రూఫ్ టాప్ ఈజ్ దెన్ సప్లైడ్ త్రూ పైప్స్ ఇంటూ బిల్డింగ్ లైక్ హోటల్స్ అండ్ హాస్పిటల్స్. సో ఈ ప్రాసెస్, ఈ సెటప్ మొత్తం కూడా మనకి టాప్ ఆఫ్ ద బిల్డింగ్ పైన అరేంజ్ చేస్తారు. సో ఎప్పుడైతే మనకి ఆ సోలార్ హీట్ అనేది ట్రాపింగ్ అనేది జరుగుతుందో, ట్రాపింగ్ జరిగి కోల్డ్ వాటర్ అనేది హాట్ వాటర్గా సప్లై అవుతుందో, అండ్ దెన్ పైప్ లైన్స్ ద్వారా బిల్డింగ్స్లో ఉండే హౌస్ హోల్డ్స్ కావచ్చు అండ్ హోటల్ రూమ్స్ కావచ్చు, హాస్పిటల్లో అయితే కనుక రూమ్స్లోకి ఆ వాటర్ సప్లై అనేది జరుగుతుంది. ఓకే, జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో దిస్ ఈజ్ ఏ సోలార్ వాటర్ హీటర్. సో ఈ సెటప్ అంతా కూడా మనకి బిల్డింగ్ పైన రూఫ్ మీద అరేంజ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. దిస్ ఈజ్ ఏ పీవీ ప్యానల్. మనకి ఎప్పుడైతే సన్ రేస్ అనేవి దీని మీద ఫాల్ డౌన్ అవుతాయో సోలార్ ఎనర్జీ అనేది హార్నెస్ చేసుకోవడం జరిగి ఇక్కడ మనకు ఉండే గ్లాస్ లిడ్లో ఆ సోలార్ హీట్ అనేది ట్రాపింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ డీసీ పంప్ అంటున్నాం కదా, సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కరెంట్ అనేది మనకి కూల్ వాటర్ని హాట్ వాటర్ లాగా టర్న్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వాటర్ ఇన్లెట్, ఈ మొత్తం కూడా స్టోరేజ్ ట్యాంక్, ఇక్కడంతా కూడా హాట్ వాటర్, కూల్ వాటర్ అంతా కూడా హాట్ వాటర్ లాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ ఎప్పుడైతే ఈ స్టోరేజ్ ట్యాంక్లో హాట్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అయినాయో అండ్ దీని నుంచి హాట్ వాటర్ అవుట్లెట్ ద్వారా మనకి బిల్డింగ్లో ఉండే హౌస్ హోల్డ్స్ కావచ్చు, హాస్పిటల్లో ఉండే రూమ్స్, హోటల్లో ఉండే రూమ్స్కి సప్లై అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ వాటర్ హీట్ కలెక్టర్. అండ్ దెన్ సోలార్ ఫర్నెస్. హియర్ థౌజండ్స్ ఆఫ్ స్మాల్ ప్లేన్ మిర్రర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ కాన్కేవ్ రిఫ్లెక్టర్స్, all of which collect the solar heat and produce as high a temperature as 3000 degrees centigrade. సో ఇక్కడ మనకేమవుతుందంటే థౌజండ్స్ ఆఫ్ మిర్రర్స్ని అరేంజ్ చేస్తారు అండ్ దెన్ ఒక కాన్కేవ్ రిఫ్లెక్టర్ని ప్లేస్ చేసినప్పుడు సన్ రేస్ అనేవి ఎప్పుడైతే ఈ మిర్రర్స్ మీద పడతాయో అండ్ దెన్ ఈ మిర్రర్స్ నుంచి రిఫ్లెక్ట్ అయినప్పుడు which collect the solar heat and produce a high temperature, that is 3000 degrees centigrade టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం హార్నెస్ చేసుకొని ఫర్దర్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ సోలార్ ఫర్నెస్.
And then solar power plants. Solar energy is harnessed on a large scale by using concave reflectors which causing boiling of water to produce steam. The steam turbines drives a generator to produce electricity. A solar power plant has been installed at Gurgaon, Haryana. సో ఇక్కడ మనకి సోలార్ ఎనర్జీ అనేది లార్జ్ స్కేల్లో కాన్కేవ్ రిఫ్లెక్టర్స్ని యూస్ చేసి హార్నెస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ట్రాపింగ్ అనేది జరుగుతుందో అక్కడ మనకి ఏదైతే ప్లేస్ చేసినా హాట్ వాటర్ అనేది బాయిలింగ్ అనేది జరుగుతుంది. ఏదైతే సోలార్ ఎనర్జీ ట్రాప్ చేయడం వల్ల ఆ హీట్ అనేది విచ్ బాయిల్స్ ద వాటర్ అండ్ ప్రొడ్యూసెస్ స్టీమ్. ద స్టీమ్ టర్బైన్స్ డ్రివైన్స్ ఏ జనరేటర్స్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. సో మనకి ఇలాంటి ఒక ప్లాంట్ అనేది గూర్గాన్ హర్యానాలో 50 కిలోవాట్స్ కెపాసిటీ ఉండే సోలార్ పవర్ ప్లాంట్ అనేది లొకేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ లుక్ ఎట్ ద ఇమేజ్. సో దిస్ ఈజ్ ఏ సోలార్ పవర్ ప్లాంట్. సో కన్స్ట్రక్షన్ మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టింగ్ కాన్కేవ్ రిఫ్లెక్టర్స్ని ప్లేస్ చేస్తారు. సో సోలార్ రేడియేషన్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఈ కాన్కేవ్ రిఫ్లెక్టర్స్ మీద మనకి ఫాల్ డౌన్ అవుతాయో మనకు అక్కడ సోలార్ ఎనర్జీ హార్నెసింగ్ అనేది జరుగుతుంది. సో సోలార్ పవర్ ప్లాంట్స్లో నెంబర్ ఆఫ్ కాన్కేవ్ రిఫ్లెక్టర్స్ని ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి అక్కడ ట్రాప్ అయిన సోలార్ ఎనర్జీ ద్వారా బాయిలర్స్లో ఉండే హాట్ వాటర్ అనేది బాయిలింగ్ జరుగుతుంది అండ్ ప్రొడ్యూసెస్ స్టీమ్. దట్ స్టీమ్ టర్బైన్స్ విచ్ రొటేట్ ద జనరేటర్స్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇమేజ్లో డైరెక్ట్గా ఏవైతే కాన్కేవ్ రిఫ్లెక్టర్స్లో సోలార్ ఎనర్జీ అనేది హార్నెసింగ్ జరుగుతుందో డైరెక్ట్ కరెంట్ అనేది ఇన్వర్టర్కి రీచ్ అవుతుంది. అండ్ దెన్ మీటర్ ఫ్యూజ్ బాక్స్ అండ్ మీటర్ ఫ్యూజ్ బాక్స్ నుంచి పవర్ గ్రిడ్కి సప్లై అనేది జరుగుతుంది. ఎయిదర్ అక్కడి నుంచి మనకి హౌస్ హోల్డ్లో ఉండే ఎలక్ట్రానిక్ డివైజెస్కి సప్లై అనేది జరుగుతుంది. లేదా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది కూడా బ్యాటరీలో కరెంట్ని మనం ఏదైతే సోలార్ ఎనర్జీని ట్రాప్ చేస్తామో ఏదైతే ఆ ఎనర్జీని మనం ఇందులో స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆప్షనల్. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సోలార్ పవర్ ప్లాంట్. సో దీస్ ఆర్ సోలార్ ఎనర్జీ హార్నెసింగ్ డివైజెస్. Solar energy is one of the renewable energy resource. So I hope you understand this class. Thank you. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.